ఒకప్పుడు ఒక సినిమా 100 కోట్ల రూపాయలపై వసూలు చేయడం అంటే ఒక అద్భుతం. ప్రపంచంలో 7వ వింతను 8వ వింతను చూసినట్టు చూసేవారు. కానీ ఇప్పుడు ఇది సర్వసాధారణమైంది. బాలీవుడ్ కు చెందిన బజరంగి భాయిజాన్ సల్మాన్ ఖాన్ ఇతర హీరోల కన్నా చాలా ముందంజలో నిలిచారు. అతని సినిమాలు 100 కోట్ల రూపాయల మార్క్ ను అందుకోవడం అనేది అవలీలగా జరుగుతోంది. ఈ కండలి వీరుడికి చెందిన 18 సినిమాలు ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల పైన వసూలు చేశాయి. మరే హీరో కూడా ఈ రికార్డును అందుకోలేకపోతున్నాడు. దబంగ్, రెడీ, బాడీగార్డ్, దబంగ్ 2, జై హో, కిక్, ఎయిట్ ద టైగర్, బజరంగి భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్ లైట్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, భారత్, దబంగ్ 2, టైగర్ జిందా హై, టైగర్ 3, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, సికిందర్ సినిమాలన్నీ 100 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఈ సినిమాలన్నీ 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. సికిందర్ తో మరోసారి తాజాగా సికిందర్ సినిమాతో 100 కోట్ల రూపాయల మార్క్ మరోసారి అందుకున్నాడు. సోలో హీరోగానే ఇవన్నీ సాధించాడు. ఒక రకంగా భవిష్యత్తులో కూడా మరే హీరోకు ఇది సాధ్యం కాదని చెప్పొచ్చు. సినీ విశ్లేషకులైతే చాలా కష్టం అంటున్నారు. భవిష్యత్తులో యువ హీరోలు ఎవరైనా అందుకునే అవకాశం కూడా ఉండొచ్చు అంటున్నారు. ఏ దేశమైనప్పటికీ సల్మాన్ ఖాన్ 18 సార్లు 100 కోట్ల రూపాయల ఫిట్ సాధించడంపై అతని అభిమానులు సోషల్ మీడియాలో చాలా గర్వంగా కామెంట్లు పెడుతున్నారు. తెలుగులో కూడా చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారంతా సులువుగా 100 కోట్ల రూపాయలను సాధిస్తున్నారు. భవిష్యత్తులో వీరేవైనా సల్మాన్ రికార్డును బద్దలు కొడతారేమో చూడాలి.